నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్స్ వచ్చేసి ఇండియా అండ్ వరల్డ్ పరంగా కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. అండ్ దీనిలో ఏంటంటే ఎన్పిసిఐ అండ్ ఫోన్పే ఇవి రెండు కూడా కలిసి యూపీఐ ట్రాన్సాక్షన్స్ పరంగా ఉన్నటువంటి ట్రాన్సాక్షన్కి కలిసి వర్క్ చేయబోతున్నట్లుగా తెలియజేశారు. ఏ రెండు దేశాల మధ్య అంటే ఇండియా అండ్ నేపాల్. ఇది ఎందుకోసం? టూరిజం సెక్టార్ని అభివృద్ధి చేయడం కోసం. అంటే మన దేశం నుంచి ఎవరైతే నేపాల్ వెళ్ళి అక్కడ టూరిస్టులుగా అంటే కొన్ని రోజులు పర్యాటకులుగా ఉండబోతున్నారో వాళ్ళ యొక్క సర్వీసెస్ని వాడుకోవడానికి, అంటే అక్కడ తిరిగేటప్పుడైనా చేసేటప్పుడైనా యూనిఫైడ్ పేమెంట్ సర్వీసెస్ని ఇంటర్ఫేస్ని వాడుకునే విధంగా మన దేశం కరెన్సీ అక్కడ వాడుకోవచ్చు అండ్ అక్కడ నుంచి కొంచెం కరెన్సీని వాడుకునే విధంగా ఇండియా నేపాల్ మధ్య ఒక ట్రాన్సాక్షన్ చేయడానికి ఒక అండర్స్టాండింగ్ అనమాట. ఆ సర్వీసులు ఎవరు ఇచ్చారంటే నేపాల్కి చెందినటువంటి ఇంటర్నేషనల్ సర్వీసెస్ వాళ్ళు, అంటే అక్కడ ఉన్నటువంటి పేమెంట్ సర్వీసెస్ వాళ్ళు అండ్ ఫోన్పే ఈ రెండు కలిసి యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి తీసుకొని రాబోతున్నారు. ఏ రెండు దేశాల మధ్య అంటే ఇండియా అండ్ నేపాల్. అంటే ఇంటర్నేషనల్ పేమెంట్ సర్వీసెస్ పరంగా ఎన్పిసిఐ అండ్ ఫోన్పే కలిసి ఇండియా అండ్ నేపాల్ దేశాల్లో టూరిస్టులకు ఉపయోగపడే విధంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ట్రాన్సాక్షన్స్ అనేవి స్టార్ట్ చేయబోతున్నారు. ఇందుకోసం అంటే పర్యాటక రంగ అభివృద్ధి కోసం. అండ్ మన ప్రెసిడెంట్ అయినటువంటి ద్రౌపది ముర్ము గారు మారిషస్ నేషనల్ డేకి ఒక చీఫ్ గెస్ట్గా మన దేశం నుంచి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు 6 times మన దేశం నుంచి అసలు వాళ్ళ దేశం యొక్క నేషనల్ డేకి అప్పీర్ అవ్వడం జరిగింది. అంటే మన దేశం నుంచి ప్రధానులైన ప్రెసిడెంట్లైనా అప్పుడప్పుడు అక్కడ వెళ్తూ ఉంటారు ఆ దేశం యొక్క దర్శనం కోసం. మారిషస్ నేషనల్ డే అనేది March 12th జరిగింది. 12 నుంచి 13 3 రోజుల పాటు ముర్ము గారు ఆ దేశంలో పర్యటించనున్నారు. అండ్ దుబాయ్ వాళ్ళు ఇండియా బై ది క్రీక్ అనేటువంటి ఫెస్టివల్ అనేది నిర్వహించడం జరిగింది. అండ్ ఇటువంటి ఫెస్టివల్ ఎందుకు చేశారంటే ఇండియా బై ది క్రీక్ అనేది భారతదేశానికి దుబాయ్కి మధ్యన ఉన్నటువంటి స్నేహబంధాన్ని తెలియజేస్తూ సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఇండియా బై ది క్రీక్ అనేటువంటి ఫెస్టివల్ అనేది జరపడం జరిగింది. అండ్ యుఏఈ నుంచి ఒక న్యూస్ అనమాట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటాం. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మన భారతదేశం నుంచి వెళ్ళి అక్కడ పనిచేస్తున్నటువంటి ఇండియన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్సూరెన్స్ స్కీమ్స్ అనేవి స్టార్ట్ చేయబోతున్నట్లుగా యుఏఈ వాళ్ళు తెలియజేశారు. సో మన దేశం నుంచి చాలామంది వలస కార్మికులుగా వెళ్ళి అక్కడ వర్క్ చేసుకొని ఎంతో కొంత సంపాదించుకోవచ్చు అని వెళ్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ స్కీమ్స్ అనేవి ప్రారంభిస్తున్నట్టుగా యుఏఈ గవర్నమెంట్ వాళ్ళు తెలియజేశారు. అండ్ ఇండియన్ కమ్యూనిటీ ఇన్ ఢాకా వాళ్ళు చెలో ఇండియా గ్లోబల్ డయాస్పోరా క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎవరు స్టార్ట్ చేశారంటే ఢాకాలో ఉన్నటువంటి మన దేశం యొక్క ప్రతినిధులు, అంటే మన దేశం యొక్క గ్రూప్ ఏదైతే ఉంటుందో నథింగ్ బట్ అక్కడ మన దేశం యొక్క ఎక్స్టర్నల్ మినిస్ట్రీ తరపున ఉండేటువంటి ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో హై కమిషనర్స్ అంటాం. సో హై కమిషన్ విభాగం వాళ్ళు ఈ యొక్క ఇండియన్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దేశంలోకి పర్యాటక రంగాన్ని తీసుకొని రావడం కోసం, ఇది ఢాకా అంటున్నాం కదా అని ఢాకా పర్యాటకం కోసం కాదు, మన భారతదేశంలో మన దేశం యొక్క పర్యాటక రంగాన్ని వృద్ధి పొందించడం కోసం చెలో ఇండియా గ్లోబల్ డయాస్పోరా క్యాంపెయిన్ అనేది తీసుకొని వచ్చారు. అంటే ఇందులో ఏంటంటే ఒక వ్యక్తి ఒక 5 టూరిస్టులన్నా మన భారతదేశానికి టూరిస్టులుగా పర్యాటక రంగంలోకి అంటే పర్యాటకంగా అంటే టూరిస్టులు మన దేశంలో వచ్చి వాళ్ళు ట్రావెల్ చేసే ప్రాంతాలు చూడడానికి వచ్చారంటే మన దేశానికి ఇంకా ఎకానమీ అనేది ఒక ఆర్థికంగా ఒక లాభం అనేది వస్తుందన్నమాట. అలా చలో ఇండియా అంటే మన దేశానికి రావాలి, వాళ్ళు మన దేశంలో తిరుగుతూ సందర్శనం చేసినప్పుడు మన పర్యాటక రంగానికి చేయూత లభిస్తుంది. అందుకే చలో ఇండియా గ్లోబల్ డయాస్పోరా క్యాంపెయిన్ అనేది బంగ్లాదేశ్లో వర్క్ చేసినటువంటి భారత హై కమిషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండియన్ కమ్యూనిటీతో కలిసి ఈ యొక్క క్యాంపెయినింగ్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. యుఎన్ అసెంబ్లీ వాళ్ళు ఇండియా పరంగా మనం చెప్పినటువంటి ఒక ప్రతిపాదన అనమాట. సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ అనేటువంటి ప్రతిపాదన మన ఇండియా చేసింది యుఎన్ అసెంబ్లీలో. దాన్ని ఇక మీదట మేము కూడా తీసుకొని వస్తాం, అంటే దాన్ని ఎంకరేజ్ చేస్తామని యుఎన్ అసెంబ్లీ వాళ్ళు, యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీ వాళ్ళు వాళ్ళ యొక్క విషయంలో తెలియజేశారు. అంటే మన దేశం ఇచ్చినటువంటి ప్రతిపాదనని వాళ్ళు అంగీకరించారనమాట. సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్, సుస్థిరమైనటువంటి జీవన విధానం అనేటువంటి అంశాన్ని వాళ్ళ పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలియజేశారు. అపాయింట్మెంట్స్ పరంగా సో మార్చి నెలలో కొన్ని అపాయింట్మెంట్స్ అనేవి జరిగాయి ఇంపార్టెంట్వి. సో సుధామూర్తి గారిని రాజ్యసభకి నామినేట్ చేశారు. అండ్
నీరజ్ చోప్రా. సో నీరజ్ చోప్రా తెలుసు మనకి, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆయన్ని ప్రీమియం ఫ్యూయల్ బ్రాండ్కి స్పీడ్ అనమాట, ఆ బ్రాండ్ అంబాసిడర్ చేస్తున్నట్లుగా భారత్ పెట్రోలియం వాళ్ళు తెలియజేశారు. అండ్ షహబాజ్ షరీఫ్ గారు పాకిస్తాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా సెకండ్ టైం ఎన్నుకోవడం జరిగింది. అండ్ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి అనురాగ్ అగర్వాల్ గారు పార్లమెంట్ సెక్యూరిటీకి హెడ్గా నియమితులవడం జరిగింది. ఈ వీక్లో ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి అనురాగ్ అగర్వాల్ గారిని పార్లమెంట్ సెక్యూరిటీకి యొక్క హెడ్గా నియమించడం జరిగింది. అవార్డ్స్ అండ్ హానర్స్ పరంగా ఈ యొక్క మంత్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. రికెన్ యమమోటో వ్యక్తి, ఆయన ప్రిజ్కర్ ప్రైజ్ అనేది గెలవడం జరిగింది. సో ప్రిజ్కర్ ప్రైజ్ ఏదైతే ఉందో అది ఆర్కిటెక్చర్ రంగంలో నోబెల్ బహుమతిగా పరిగణిస్తూ ఉంటారనమాట. మనకి నోబెల్ బహుమతి అనేది ఆర్థికంగా అండ్ సమాజపరంగా చేసినవి అండ్ సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ వీటికి ఇస్తారు. అలాగే ఆర్కిటెక్చర్ రంగంలో ఇచ్చేటువంటి నోబెల్ని ప్రిజ్కర్ ప్రైజ్గా పరిగణిస్తుంటారు. అది ఈ సంవత్సరం ఎవరికి వచ్చిందంటే 2024 టైంలో రికెన్ యమమోటోకి రావడం జరిగింది. అండ్ ప్రైమ్ మినిస్టర్ గారు ఫస్ట్ టైం ఒక నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ అనేవి 2024 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. అది కూడా 20 కేటగిరీలు అనమాట. ఏంటి క్రియేటర్స్ అవార్డ్స్ అంటున్నారు, ఎటువంటి క్రియేటివిటీ, ఏ రంగాల్లో క్రియేటివిటీ అంటే చాలా రకాలైనటువంటి అనమాట. అంటే సెలబ్రిటీ క్రియేటర్ అంటారు, గ్రీన్ ఛాంపియన్ అంటే ప్రకృతి పరంగా ఎవరు ఏదైనా మంచిగా క్రియేట్ చేసి ఆ ఒక తోడ్పాటు అనేది తీసుకొని వచ్చినప్పుడు గ్రీన్ ఛాంపియన్ ఒకటి. బెస్ట్ క్రియేటర్ ఫర్ సోషల్ చేంజ్ పరంగా ఎవరైనా కొత్తగా క్రియేషన్ తీసుకొని వచ్చిన. అండ్ అగ్రిక్రియేటర్ అంటే అగ్రికల్చర్ పరంగా ఏదైనా మార్పును తీసుకొని వస్తే వాళ్ళని గుర్తించడం జరిగింది. అండ్ కల్చరల్ అంబాసిడర్ అంటే సాంస్కృతిక రంగాల పరంగా కొత్తగా వినూత్నంగా ఏదైనా క్రియేట్ చేయగలిగిన వాళ్ళని. బెస్ట్ క్రియేటర్ ఇన్ ఫుడ్ కేటగిరీ అంటే ఫుడ్ కేటగిరీ పరంగా ఏదైనా కొత్త రకమైనటువంటి క్రియేషన్ తీసుకొని వస్తే వాళ్ళకి. అండ్ స్వచ్ఛ అంబాసిడర్ అంటే స్వచ్ఛత పరంగా ఏదైనా కొత్త విషయమైనటువంటిది తీసుకొని వచ్చిన. అండ్ క్రియేటర్ ఇన్ ఎడ్యుకేషన్ పరంగా కొత్తగా ఎవరైనా మార్పులు తీసుకొని వస్తే. ఇట్లా చాలా రకాలైనటువంటి కేటగిరీస్ పరంగా అవార్డ్స్ అనేవి నియర్లీ 20 రకాలైనటువంటి కేటగిరీస్లో అవార్డులు అనేవి ప్రజెంట్ చేయడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. అండ్ గోవాకి ఒక బెస్ట్ అవార్డు అనమాట. ఐటీబీ బెర్లిన్ అనేది ఒక కన్వెన్షన్ హాల్, ఒక కన్వెన్షన్ సెంటర్ లాంటిది. ఆ కన్వెన్షన్ సెంటర్లో గోవాకి బెస్ట్ డెస్టినేషన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అనేది లభించడం జరిగింది. ఎందుకంటే గోవా ప్రాంతంలో చూడదగ్గ ప్రదేశాలు అనేవి వాటిని బెస్ట్గా కాపాడడం కావచ్చు, వాళ్ళ టూరిజం పరంగా బెటర్గా ఉంటారు గోవా రాష్ట్రం అంటే. అలా బెస్ట్ డెస్టినేషన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఈ సంవత్సరం ఎవరికి లభించింది అంటే గోవాకి అనమాట. దీన్ని ఎవరిచ్చారు అంటే అక్కడ పసిఫిక్ రైటర్స్ అసోసియేషన్ వాళ్ళు ఐటీబీ బెర్లిన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ యొక్క బెస్ట్ డెస్టినేషన్ అవార్డు గోవాకి ఇవ్వడం జరిగింది. అండ్ ద్రౌపది ముర్ము గారు నియర్లీ 94 మంది కళాకారులకి సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది మన ప్రెసిడెంట్ అయినటువంటి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా. అండ్ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్స్ అనేవి నిర్వహించారు. అంటే కాలేజీలో ఫెస్ట్ నిర్వహించి ఏ విధంగా అయితే అక్కడ బెస్ట్ టాలెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి అవార్డ్స్ అనేవి ఇస్తారో అలాగే మన గవర్నమెంట్ తరఫు నుంచి నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ అనేది నిర్వహిస్తూ ఉంటారు. సో అటువంటి నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్లో ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే యతిన్ భాస్కర్ అనమాట. ఈ యొక్క స్టూడెంట్ వచ్చేసి హర్యానా రాష్ట్రం యొక్క ఎల్పీ యూనివర్సిటీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీని ఇది అంటారు. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి చెందినటువంటి హర్యానా వ్యక్తి యతిన్ భాస్కర్ ఆ యొక్క స్టూడెంట్కి బెస్ట్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ అవార్డ్స్ పరంగా జరిగినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. C6 ఎనర్జీ కంపెనీ అనమాట. C6 ఎనర్జీ కంపెనీ వాళ్ళు ప్రపంచంలోనే వరల్డ్ మొత్తం మీద కూడా పెద్ద ఎత్తున సీవీడ్ ఫార్మింగ్ అనేది చేయబోతున్నారు. సీవీడ్ ఫార్మింగ్ అంటే ఏం లేదు, సముద్రపు నాచుని టెక్నికల్గా పండించడం. ఇప్పుడు వరకు అయితే సీవీడ్ ఫార్మింగ్ కొంచెం చిన్న చిన్న క్షేత్రాల్లోనే ఉంది. అంటే పొలంలాగే సముద్రం లోపల నాచు ఏదైతే ఉంటుందో దాన్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు కొన్ని కంట్రీస్లో. అది కూడా ఒక ప్రధాన ఆహారం అనమాట. అది కూడా ఔషధ మొక్కల్లాగా పెంచుతూ ఉంటారు, ఔషధాల్లో వాడుతూ ఉంటారు, ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. సో అలాగే చాలా పెద్ద ఎత్తున మెకనైజ్డ్గా అంటే సముద్రపు లోపలికి మనుషులు పంపించి రోజు నీళ్ళు పెట్టడం, మొక్కలేయడం అట్లా ఉండదు. సముద్రంలో మిషన్స్ ద్వారా ఈ సీవీడ్ని పెంచేటువంటి వ్యవసాయ క్షేత్రాలు అనేవి ఏర్పాటు చేసినట్లుగా, అది ఎవరు ఏర్పాటు చేస్తున్నారంటే C6 ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు.
ఏ ప్లేస్లో? ఇండోనేషియా ప్రాంతంలో అనమాట. ఇండోనేషియాలో ఉన్నటువంటి లాంబాక్ తీరంలో ఇటువంటి సీవీడ్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేసినట్లుగా తెలియజేశారు. సో ఈ సీవీడ్ ఫార్మింగ్ ఎందుకోసం అంటే ఆ ప్రధాన ఆహారంగా తీసుకోవడం కోసం అండ్ దాంతోపాటు ఔషధాలను తయారు చేయడం కోసం ఏదైతే సముద్రపు నాచు అవసరమో దాన్ని పెద్ద ఎత్తున పండించబోతున్నట్లుగా C6 ఎనర్జీ వాళ్ళు తెలియజేశారు. అండ్ స్వీడన్ అఫీషియల్గా నాటోలో జాయిన్ అవ్వడం జరిగింది. అందులో ఉన్నటువంటి 32వ మెంబర్గా రమేష్ సింగ్ అరోరా గారు పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రం ఏదైతే ఉందో పంజాబ్ ప్రావిన్స్ అంటామో ఆ పంజాబ్ ప్రావిన్స్కి ఫస్ట్ సిక్ మినిస్టర్గా ఎన్నుకోవడం జరిగింది. అంటే ఆ ప్రాంతంలో పాకిస్తాన్కి చెందినటువంటి పంజాబ్ ప్రాంతం ఏదైతే ఉందో దానికి ఫస్ట్ సిక్ మినిస్టర్గా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో రమేష్ సింగ్ అరోరా గారు. మ్యాసివ్ రామ్సెస్ 2 అనమాట, ఒక స్టాచ్యూ. ఇప్పటికే ఒక రామ్సెసే స్టాచ్యూ అనేది లభిస్తూ ఉంటే అప్పుడప్పుడు అలాంటిది రామ్సెస్ 2కి చెందినటువంటి ఒక పెద్ద విగ్రహం. అంటే ఇది శిథిలావస్థలో ఉండేటువంటి విగ్రహాలు అనేవి అప్పుడప్పుడు ఈజిప్ట్లో బయటపడుతుంటాయి. సో ఈజిప్ట్లో ఉన్నటువంటి మిన్యా ప్రాంతంలో ఒక కొత్త రామ్సెస్ 2 విగ్రహం అనేది బయటపడింది. అండ్ తువాల్ అనేది పర్సన్ పేరు అనమాట. ఆయన పసిఫిక్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చిన్న ఐలాండ్, ఫెలెటి టియో అంటాం, అది ఐలాండ్ పేరు. ఆ ఐలాండ్కి కొత్త ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోవడం జరిగింది. తువాలు అనేది ఆ యొక్క పర్సన్ పేరు. ఆయన పసిఫిక్ ఐలాండ్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి కదా పసిఫిక్ సముద్రంలో, అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న ఐలాండ్ అనమాట ఫెలెటి టియో అనేది, దానికి కొత్త పిఎంగా ఎన్నుకోబడ్డారు. సో బంగ్లాదేశ్ పరంగా వచ్చినటువంటి ఒక న్యూస్ అనమాట. బంగ్లాదేశ్ షేక్ హసీనా గారు ఉన్నారు కదా, ఆమె ఒక ప్రతిపాదననే తీసుకొని వచ్చారు. ఎందుకంటే ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా ఒకే రకమైనటువంటి కరెన్సీ కలిగి ఉండాలి అని ఒక ప్రతిపాదనను తీసుకొని వచ్చారు. ఎందుకు ఉండకూడదు? ఎందుకంటే మనకి యూరోపియన్ యూనియన్ అన్నాం. యూరోపియన్ యూనియన్లో ఒక 26 దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి కూడా యూరోల్ని ఒకే కరెన్సీగా వాడుతుంటాయి. అదేవిధంగా ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కరెన్సీని తీసుకొని రావాలి అని బంగ్లాదేశ్ పిఎం షేక్ హసీనా గారు ఒక ప్రతిపాదనని తీసుకుని వచ్చారు. ఇందులో D8 దేశాలు అనేవి పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు అనమాట. సో ఏంటి D8 దేశాలు? బంగ్లాదేశ్ అండ్ దాంతోపాటు ఈజిప్ట్ తర్వాత ఇండోనేషియా, ఇరాన్, మలేషియా, ఇవన్నీ కూడా D8లో ఉండేటువంటి దేశాలు అనమాట. నైజీరియా, పాకిస్తాన్ అండ్ లాస్ట్ వచ్చేసి తుర్కీ. వీటిని D8 కంట్రీస్ అంటాం. ఇవన్నీ కూడా ముస్లిం స్టేట్స్ అనమాట, ముస్లిం కంట్రీస్ అనమాట. వాటన్నిటిని కలిపి ఒక కామన్గా ఒకే కరెన్సీ ఉండే విధంగా ఉండాలని బంగ్లాదేశ్ పిఎం గారు ఒక ప్రతిపాదన అనేది చేయడం జరిగింది. సో వాటికి కనుక కరెన్సీ వస్తే అన్ని దేశాల మధ్య వాళ్ళ యొక్క ఆర్థిక లావాదేవీలు అనేవి ఈజీగా చేయొచ్చని ఆమె యొక్క ప్రతిపాదన అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.